ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల బాయికి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చాదస్తం నాకైతే అర్థం కావడం లేదు. బాబు గారు, చాదస్తం జగన్ గారిది కాదు, చాదస్తం మీది. జగన్ గారు చెప్పింది ఇంగ్లీష్లో. మరి మీ అబ్బాయి స్టాన్ఫోర్డ్లో చదువుకున్నాడు కదా, ఒకసారి ఇంగ్లీష్లో జగన్ గారు చెప్పింది ఏమిటో ఆయన దగ్గర నుంచి అయినా నేర్చుకోండి. జగన్ గారు చెప్పింది మళ్ళీ ఓసారి వినిపిస్తాను, కొంచెం చెవులు పెద్దవి చేసుకొని వినండి. There is no word as such as capital. One needs to understand the constitution itself. Where the government sits, it is capital. జగన్ గారు చెప్పింది కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం క్యాపిటల్ అనే పదానికి డెఫినేషన్ లేదని. మరి 40 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో, ఇన్ని సంవత్సరాల సీఎంగా మరి క్యాపిటల్ అనే పదానికి డెఫినేషన్ ఉందో లేదో చదివారా కాన్స్టిట్యూషన్లో? చూడండి, దెర్ ఈజ్ నో ఎక్స్ప్లిసిట్ డెఫినేషన్ ఫర్ డిఫైనింగ్ ఏ క్యాపిటల్. క్యాపిటల్ అనే పదానికి డెఫినేషన్ కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో లేదు. క్యాపిటల్ ఇస్ డిఫైన్డ్ యాజ్ గవర్నమెంట్ సీట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. సో మీరు అంబేద్కర్ రాసిన రాజ్యాంగానే కదా నమ్మేది, మీరు సొంతగా ఏం రాయలేదు కదా కొత్తది. గుజరాత్ క్యాపిటల్ ఏంటండి? గాంధీనగరం. కానీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎక్కడ జరిగేది? అహ్మదాబాద్లో. ఎందుకంటే సీఎం, మినిస్టర్లు, గవర్నమెంట్ సంబంధించిన అందరూ అక్కడే ఉంటారు కాబట్టి. సో వేర్ ఎవర్ ద గవర్నమెంట్ ఇస్ సీటెడ్, ద క్యాపిటల్ ఈస్ దేర్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అదే కదా జగన్ గారు చెప్పింది. ఆ కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో ఉన్నదాన్నే ఆయన కోట్ చేశాడు. దాన్ని పట్టుకొని ఈ ఎల్లో మీడియా, సన్నాసి చవట దద్దమ్మ మీడియా అంతా జగన్ గారు ఏడ కూర్చుంటే అదే క్యాపిటల్ అయిద్దా, లేకపోతే పులివెందుల్లో ఉంటే పులివెందుల క్యాపిటల్ అయిద్దా, బెంగళూరులో ఉంటే బెంగళూరే క్యాపిటల్ అయిద్దా అని ఇట్లా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు.